ఎంతో బలమైనది, ఎంతో బలమైనది నా యేసయ్యా, ఎంతో ఘనమైనది. ప్రైజ్ గాడ్. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. 2022 సంవత్సరం తండ్రి, ఫిబ్రవరి మాసంలో ఈ సాయంకాల సమయంలో తండ్రి, నీ పాద సన్నిధిలో కూడి ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలోనే ప్రభువా మాకు బలం, నీ సన్నిధిలోనే మాకు ఆదరణ ప్రభువా, నీ సన్నిధే ప్రభువా మమ్మల్ని జీవింపచేస్తుంది అయ్యా. నీ మాటలో బలం ఉంది ప్రభువా, నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. ఆ మాట మనుషులను మమ్ములను బ్రతికిస్తుందయ్యా. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి. అయోగ్యులము ఏ మంచి లేదు ప్రభువా. నీ కనికరాన్ని మా మీద కుమ్మరించండి ప్రభువా. మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా మీకు వ్యతిరేకంగా తండ్రి, నీ రాజ్యానికి వ్యతిరేకంగా తండ్రి ఏదైనా ప్రభువా తండ్రి నాయన ప్రభువా అవిధేయతలో మేము ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని కరుణించండి తండ్రి. తండ్రి ప్రభువా నీ వాత్సల్యాన్ని మా మీద కుమ్మరించండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన జీవాధిపతి నీ కొందనాలు. నీ మాట మమ్మల్ని ఆదరిస్తుందయ్యా, మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. సాతానంద కార్యక్రియలను యేసు నామములో దూరపరుస్తున్నారు. మీరే మహిమ తెచ్చుకోమని మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి ప్రభువా. ఎక్కడ మానవ మనసు నేలయొద్దు తండ్రి, మీ ఆత్మే మమ్మల్ని సంచరించునుగాక. నువ్వేమో మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు మహిమగల నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడించుండగా శ్రద్ధ కలిగి విందాం. చాలా లోతైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25-26 వచనాల్లో నేను చదువుతాను. ఒక రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఆ వ్యాధితో బాధపడుతుంది. అనేకమైన వైద్యులను సంప్రదించింది, కానీ తనకి ఆరోగ్యం దొరకల. బహుగా తెప్పలు పడింది. అక్కడి నుంచి గలిలయ పశ్చిమ తీర ప్రాంతానికి వస్తున్నాడు నడుచుకుంటూ. యేసు ప్రభు వారి వెంబడి చాలా జన సమూహం ఉంది, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఈ స్త్రీ వచ్చి ప్రభు వారిని ఆయన వస్త్రములు తాకినప్పుడు 12 సంవత్సరాల నుంచి తనకు కలిగిన వ్యాధి ముట్టిన మరుక్షణంలోనే ఆమెకి నయమైంది, బాగుపడింది. ప్రభువారు అడిగారు, నాలో నుంచి జీవం వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టుకున్నారంటే యేసు ప్రభు వారి చుట్టుపక్కల ఉన్న శిశువులు, దాంట్లో ప్రధానుడైన పేతురు గారు అన్నారు, ప్రభువా చాలా జనసమూహం మీ మీద పడుతున్నారు, చేతులు వేస్తున్నారు, మీరేంటి మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు అని ప్రభువారు అడిగారు. ప్రభువారు ఎవరు పడిందని చుట్టూరా చూశాడు. ఆ స్త్రీ వణుకుతూ భయంతో ప్రభు దగ్గరికి వచ్చి తన సంగతంతటి తెలియచేసి సాగిలపడింది. ప్రభువారు అన్నారు, కుమారి నీ విశ్వాసం గొప్పది, సమాధానమై వెళ్ళు అని చెప్పాడు. ఇది మనం చదువుకున్న దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం. దీంట్లో మనం మన జీవితానికి అనువర్తించుకునే చాలా విలువైన విషయాలు ఉంటాయి. మన జీవితాన్ని ఫలభరితం చేసుకోవడానికి, మన జీవితం నిత్యత్వంలోకి వెళ్ళటానికి, మన కుటుంబాలు సమాధానం కలిగి ఉండటానికి ఈ వాక్యములో దేవుడు చాలా మర్మాలను దాచించాడు. ప్రైజ్ గాడ్.
దేవునికి మహిమ కలుగునుగా. ఇయే మాటలు మనకి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా దొరుకుతాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 22 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు. ఇదే మొత్తం 3 సువార్తలలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం చూద్దాం. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా ధనికురాలు. ఎవరు? చాలా ధనికురాలు ఈవిడ. అయితే ధనికురాలైనప్పుడు ఏం చేస్తారు? సమరయ, గలిలయ ఆ ప్రాంతంలో ఉన్న వైద్యశాలలన్నిటిని దర్శించారు. వైద్యులు అందరూ ఏం చేశారు? ఔషధాలు ఇచ్చారు, మందులు ఇచ్చారు. ఆమెకి నయం కాలేదు ఆ వ్యాధి. సమరయ ప్రాంతంలో చాలా మంచి వైద్యుడు ఉన్నారంటే అక్కడికి పరిగెత్తింది. అక్కడ బాగా చూస్తారంటే అక్కడ పరిగెట్టింది. ఆయన మంచి స్పెషలిస్ట్ అండి అంటే అక్కడికి వెళ్ళింది. ధనికురాలు కదా, కానీ నయం కాల. సమరయలో కాదండి, గలిలయలో ఉన్నాడంటే మళ్ళీ అక్కడికి పరిగెత్తింది ఆవిడ. హాస్పిటల్ అన్ని తిరిగింది, నయం కాల. ఇక్కడక్కడ కాదు కానీ యూదయ ప్రాంతంలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి వైద్యులు ఉన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి కూడా వెళ్ళింది. ఏం జరిగింది? నయం కాల. మనం కూడా చూడండి, మన శరీరంలో అనారోగ్యం వచ్చినా, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎంత దూరమైన వెళ్తారు ధనికులు ఆరోగ్యం కొరకు. అట్లా నింబడి తిరిగింది. బహు తిప్పలు పడింది అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. బహు బాధపడింది. ఆమె వైద్యుల దగ్గర హాస్పిటల్కి వెళ్తే ఎంత టైం వేస్ట్ అయింది? ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వేస్ట్ అయింది టైం. మనీ ఏం తక్కువ, అన్ని టెస్టులే కదా, అంతే కదా. ఆ కాలంలో కూడా ఇదే తంతు. తనకు కలిగిన సమయం మొత్తము వృధా అయిపోతుంది. తనకు ఉన్న ధనము, ఆ ద్రవ్యం మొత్తం వ్యయమైపోతుంది, ఖర్చు అయిపోతుంది. కాలం వెళ్ళిపోతుంది, ధనము కూడా వెళ్ళిపోతుంది. పరిస్థితికి ఏ రోజుకి ఆ రోజు ఇంకా క్షీణించిపోతుంది. ఒంటిలో చాలా బాధ, శరీరం అంతా క్షీణించిపోయింది, శక్తి లేదు, తెల్లగా పాలిపోయింది, ఇంకా నెత్తురు లేదు, అడుగు తీసి అడుగేయటానికి తను చాలా ఇబ్బంది పడేది. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఉంది. మనం అనుకుంటాము రక్తస్రావం కలిగిన స్త్రీ, పాపస్రావం కలిగిన మానవుడు కూడా అదే పరిస్థితి. లోకంలో పాపం అనే స్రావంలో మనిషి వాడు బ్రతుకుతున్నాడు, వాడిది కూడా ఇదే పరిస్థితి. క్షీణించిపోతాడు ఎప్పటికెప్పుడు. మానసికంగా వాడు ఎప్పటికెప్పుడు తడనైపోతూ ఉంటాడు. వాడికి నిద్ర పట్టదు. మనం అందరం అనుకుంటున్నాం మనకు అవసరం కాదని అనుకుంటున్నాడు. మనకు పాపస్రావం కలిగింది, పాపంలో తేలిపోతున్నాం. ఈమె ఎంత బాధపడుతుందో దానికి మించి మన కుటుంబాలు అలా ఉన్నాయి. మనం కూడా ఏం చేస్తాం? టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఈమెలాగే ఏంది బాగాట్లేదా, సరే అక్కడికి వెళ్ళు, ఆ తాయెత్తు కొట్టుకో, ఇదిగో వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళు. అర్థమవుతుందా? అలా కాదు కానీ ఇంట్లో కొంచెం మోడిఫికేషన్ చేసుకో, ఏదో వాస్తు బాగాలేదు అందుకే ఇలా ఉన్నావు. అర్థమవుతుందా? ఇలా లోకంలో ఉన్న వాటి చుట్టూరు తిరిగి 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 నీ సమయాన్ని, నీ డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటావు. ఎంతమంది లేదు?
మా బజార్లోనే గుమ్మడికాయలు కట్టారు. ఎందుకయ్యా? కుటుంబాలు లోన బాగాలేదు, పిల్లలు. ఏమి ద్రవ్యం ఎంత కట్టారు? దానికి 1000 రూపాయలండి. టైం వేస్ట్ అవుతుంది. ఇంట్లో ఆరోగ్యం వస్తుందా? ఏ శ్రామంలో ఉన్నారు వాళ్ళు? పాప శ్రామంలో ఉన్నారు. ఈమె అనారోగ్యంగా రక్తస్రావంలో ఉంది. ఈమె క్షీణించిపోతుంది. వీటన్నిటికీ మించి మానసిక క్షోభ చాలా భయంకరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో లేవీకాండము 15వ అధ్యాయం 25-27 వచనాలు చూస్తే, మీరు రిఫరెన్స్ రాసుకోండి, నేను దాని గురించి చెప్తాను, టైం లేదు. రక్తస్రావం కలిగిన స్త్రీని అపవిత్రాలుగా పాత నిబంధనలో పేర్కొంటాం. ఆమె ఊరు బయట ఉండాలి. ఎక్కడుండాలి? ఊరు బయట ఉండాలి. ఆమె ఎవరినైనా తాకినా వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఏమవుతుంది? ఆమె అపవిత్రురాలు అయితే ఎవరైనా తాకినా వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఆమె ఏ వస్తువు పట్టుకున్నా కూడా అది అపవిత్రత అయింది. ఒకవేళ ఆమె ఊరిలోకి వస్తే ఎవరినన్నా పట్టుకుంటే ఆమె రాళ్లతో కొడతారు, ఆమెని చంపేస్తారు. అది అక్కడ ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎందుకు ఈ పాప స్రావంలో మనిషి కొట్టుకుపోతున్నాడు? ఎందుకు ఈ రక్తస్రావం అని చెప్పారు, కానీ దీంట్లో అనేకమైన వ్యాధులు వెంబడబడతాయి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక స్ట్రీట్ లైట్ ఉంటే దాని కాంతి కొంత దూరము ప్రకాశించింది. స్ట్రీట్ లైట్ కింద ఉంటే నీకు వెలుగు ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రీట్ లైట్ నుంచి కొంచెం దూరంగా వెళ్తే వెలుగులోనే ఉంటావు, కానీ అంత ప్రకాశం రాదు. ఇంకా కొంత దూరం వెళ్తే ఆ వెలుగు కనుమరుగై చీకటిలోకి వెళ్ళిపోతాం. అవునా కాదా? మనం అనుకుంటానికి వెలుగులోనే ఉన్నాం అనుకుని ప్రయాణం చేస్తున్నాం, కానీ వెళ్ళి తెలియక ఒకేసారి చీకటిలోకి వెళ్ళిపోతావు. సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతావు. కబళించేసింది సాతాను ఏం చేసింది? కబళించింది. దేవుని వాక్యము దగ్గర, దేవుని సన్నిధిలో ఆయన సముఖమందును ఉన్నంతసేపు నీకు ఏ రోగం రాదు. నిత్యం ఆయన పాద సన్నిధిలో ఉన్నప్పుడు ఏ శ్రావం నీకు అంటదు. ప్రైజ్ గాడ్. ఏ శోధన నిన్ను అంటదు. ఏ కీడు నీ మీదకు రాదు. ఏ బంధకాలు నీకు బంధించబడవు. ఏ శోధనలోకి నువ్వు వెళ్ళవు. ప్రైజ్ గాడ్. మనం నడుచుకుంటా వెలుగులో నుంచి దూరంగా వెలుగులోనే ఉన్నాం అనుకుంటాం. కడుగేస్తే ఏమైపోయింది? చీకటిలోకి వెళ్ళిపోతాం. రోజు ప్రార్థన, ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, నేను రోజు ప్రార్థన చేసుకున్నాను అంటే రోజు దేవుని వాక్యం అనే వెలుగులోనే ఉంటున్నాడు. అందుకేం కాదు. 4 రోజులకు ఒకసారి లేవనుకో ఆ చీకటి నుంచి దూరం అవుతున్నాం. నెలకు ఒకసారి వెళ్తే ఇంకా తర్వాత వెళ్దాం. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు? చివరికి చీకట్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడైతే చీకట్లో అడుగు పెట్టావు అమంతం లాగేస్తాడు వాడు. అమంతం వాడు బలంగా లాగుతాడు, మామూలుగా లాగుడు వాడు. ఒడిచిపట్టి లాగుతాడు. నేను ఉక్కిరి బిక్కిరి లాగుతావు. నీ చీకటి కనుమరుగైపోయింది. చూడాలనుకున్నా కూడా కళ్ళు కనపడదు. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యము దగ్గరికి రావాలి. ఆ జీవం కలిగిన వాక్యం మనం వినాలి. అది మనల్ని ఆదరిస్తారు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఏమైంది? అలానే స్రావం కలిగి, ఈ మాట ఏంది? యేసు ప్రభు వారి గురించి ఏమైంది? యేసు ప్రభు వారి గురించి విని ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏ తీర్మానం? యేసు ప్రభు వారిని నేను ఆయన వస్త్రాలు ముడితే నేను బాగుపడతానని నిర్ణయించుకుంది. డెసిషన్ తీసుకుంది. కానీ ఎన్ని ఆటంకాలు వస్తాయో చూడండి. ఇప్పుడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలనుకుని నిర్ణయించుకుంది. ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి చూడండి. ఆమె శక్తి ఉంది ఆమెట్లో లేదు.
నీ ఇంట్లో ప్రార్థనకు రామంటే నువ్వంటే ఎవరికి, మీ ఇంట్లో నిన్నెవరు కేర్లెస్, అంటే శక్తి లేదు నీకు, అంటే నీ మాట చెల్లదు. ఏడకి వెళ్తావు, కూర్చో అంటాడు భర్త, లేదు ఇది చేయమంటారు. నువ్వేం చేయగలుగుతావు? నువ్వేం చేయలేవుగా, నీకు శక్తి ఆడుంది, నీ మాట ఎక్కడొస్తుంది? ఈమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ ఒంట్లో ఏమి లేదు, శక్తి లేదు. ఫస్ట్ ఆటంకం. ఒకవేళ దాన్ని శక్తి అంతా కూడగొట్టుకుని, ఏమండి ఒక్క రోజుకి వెళ్తా ప్రార్థనకి, ఏమండి ఒక్క రోజు నీకు కావాల్సిన చేసి పెట్టేగా, నీకు కావాల్సిన ఇష్టమైన రుచికరమైన పదార్థాలను చేసి పెట్టేగా, నన్ను పోనీయండి అని అడిగి వచ్చావు. ఆడ యేసు ప్రభువుని కలవడానికి ఎంతమంది ఉన్నారు? అక్కడ జన సమూహం చాలా కూడి ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే బయలుదేరాడురా భక్తుడు, పాస్టర్ గారు బయలుదేరాడురా, బయలుదేరింది ఎన్ని రోజుల్లో చూస్తా. అర్థమవుతుంది? ఆ జన సమూహంలో నుంచి నెట్టుకుంటూ వెళ్ళాలి. లోకపు మాటల్లో నుంచి నువ్వు వాటిని ఛేదించుకుని దేవుని దగ్గరికి వచ్చుదువుగాక. ఆమేన్. మనం చూడవలసింది ఎవరిని? ప్రభువారిని. అంతేకాదు, అక్కడ ఇంకా భయంకరమైన ఇంకో సిచ్యువేషన్. ఈమె ధర్మశాస్త్రం ప్రకారము అపవిత్రురాలు, యేసు ప్రభువారు పరిశుద్ధుడు. యేసు ప్రభువారిని పట్టుకుంటే ఖచ్చితంగా మరణము ఈ మీదకి వస్తుంది. ఒకవైపు మరణం ఉన్నది, ఒకవైపు యేసు ప్రభువారు ఉన్నారు. ఎవరున్నారు? ఒకవైపు యేసు ప్రభువారు ఉన్నారు, ఒకవైపు మరణం ఉంది. అంతే కదా. ఆ ఊరు బయట ఉండాలి. ఇప్పుడు ఊరిలోకి వచ్చింది, యేసు ప్రభుని పుట్టుకుంటే అక్కడ చుట్టుపక్కల ఊరుకుంటారా? అపవిత్రాలు వచ్చిందని రాళ్ళు పెట్టి చంపేయరు. ఇప్పుడు రెండు వైపులు చూస్తుంది. అప్పుడు యేసు ప్రభువారు జీవం కలిగిన ప్రభువారు ఉన్నారంటూ మరణం ఉంది. ఇప్పుడు నీ డెసిషన్ ఏంటి? అమ్మాయి, నువ్వు వెళ్తే నీకు విడాకులే, నువ్వా నేను తెలుసుకో. కుటుంబం కావాలి, నేను కావాలా, నీకు ఆ ప్రార్థన కావాలా? ఎవరు కావాలి? ఏంటి నీకు? ఉద్యోగం కావాలా, మందిరం కావాలా నీకు? ఇప్పుడు ఈ స్త్రీ కూడా అంతే, మరణం ఉంది అక్కడ, కానీ నిర్ణయించుకోదు. ప్రైజ్గా దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి? అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ ఉదాంతం ఎప్పుడు జరిగింది? పోయిన బైబిల్ స్టడీలో మనం మాట్లాడుకున్నాం యాయూరు గురించి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? యాయూరు చూస్తున్నాడు. యాయూరు విశ్వాసం ఏంటి? యేసు ప్రభు వారు వెళ్ళి ఆ 12 సంవత్సరాల వాళ్ళ అమ్మాయి మీద చేతులు పెడితే బతుకుతారని యాయూరు విశ్వాసం. కానీ యాయూరు కంటే గొప్ప విశ్వాసం యేసు ప్రభు చేతులే అక్కర్లా, ఆయన చెంగు చాలంటుంది. ప్రైజ్ గాడ్. ఎవరిది గొప్ప విశ్వాసం? ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఈ విశ్వాసం చూసారా? అయ్యా, నీ సన్నిధికి వెళ్తే చాలు, నా సమస్యలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. ప్రైజ్ గాడ్. అపవాది నా నుంచి దూరం అవుతాడు. అవిశ్వాసం నీకుండా జన సమూహంలో నడుచుకుంటూ వెళ్తే యేసు ప్రభు వారి మీద చాలామంది ఆయన టచ్ చేస్తున్నారు, ఆయన్ని తాగుతున్నారు. ఈమె కూడా వెనకాల వచ్చి ఈయన అసలు తాకల, ఆయన వస్త్ర చెంగునే తాగింది. ప్రైజ్ గాడ్. ప్రభు వారు ఎంపటి ఆగిపోయారు. అక్కడ ఆగిపోయి నన్ను ముట్టిన వారు ఎవరు అంటున్నాడు. పేతురు గారు అంటారు, అయ్యా, మీ మీద ఎంతమంది పడుతున్నారు, నన్ను ముట్టిందంటారేంటి మీరు అంటే, లేదు నన్ను ముట్టారు ఎవరు. ఇక్కడ మర్మం ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి అందరము ప్రార్థన చేస్తాం. నువ్వు చేస్తా, నేను చేస్తా. ప్రభు ఎవరికి రెస్పాండ్ అవుతాడో తెలుసా? ఆర్తి కలిగి, విశ్వాసము కలిగి, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయనను వేడుకుని వారిని ఆయన రెస్పాండ్ అవుతాడు. ప్రైజ్ గాడ్. నీ ప్రార్థన ఒకటే, నా ప్రార్థన ఒకటే. దానిలో ఉన్న ఆసక్తి. చాలామంది కపటముగా ప్రార్థన చేస్తారు, కొంతమంది అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, కొంతమంది వాళ్ళ యొక్క
ఆ వెనికిడిని వాళ్ళ యొక్క నేను బాగా ప్రార్థన చేయగలనే దాన్ని చూపించుకోవడానికి ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు వారి చుట్టూరు అందరు చేతులు వేస్తున్నా పట్టించుకోవాలా. ఇప్పుడు చాలామంది దేవుని సన్నిధులకు వచ్చి మనం చేసావు, నేను చేశాను, ప్రభువుని తాకే ప్రార్థన ఏది? పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకముతో ప్రభువాన్ని దర్శించాలి. ప్రైజ్ గాడ్. ఆ ప్రార్థన నీకుందా? ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళావా? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. నీ మనస్సు, నీ ఏకాగ్రత, నీ హృదయము, నీ ఆత్మ అన్నీ ఒక సరళ రేఖ మీదకి రావాలి. అప్పుడు దేవుని ఆరాధించాలి. అప్పుడు ప్రభు వారు అంటారు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రార్థన చేసినప్పుడు ఎవరిని రెస్పాండ్ అయ్యాడు ఆయన? ఆమెకు రెస్పాండ్ అయ్యి. ఇప్పుడు నీ ప్రార్థనకి రెస్పాండ్ అవ్వాలి. అలా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సముఖమందు కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు వారు నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మర్మం ఒకటి చెప్తా చూడండి. మనమందరం అనుకుంటాం మనం పిచ్చి తలంపులో ఉంటాం. నేను ప్రభు మీద నమ్మకం ఉంచాను, ప్రభు మీద విశ్వాసం ఉంచాను నువ్వు అనుకుంటావు. అసలు రహస్యం చెప్పమంటారా? మన పాపం వల్ల యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు. ఇట్లా ముఖం తిప్పేసి వెళ్ళిపోతున్నారు. నేను చూడలేదు, నీ ఇంకా చూసి నువ్వు పాపాత్ముడని ఆయన వెన్ను నీ ముఖం పెట్టేట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాపంకి దూరంగా ఉండాలిగా. కానీ దేవుని యొక్క కృప, గ్రేస్ ఒకేసారి నీ వైపు తిరిగింది. ఆయనే యేసు ప్రభులు వారు. ప్రైజ్ గాడ్. ఆ యేసు ప్రభులు వారు నీ వైపు చూడగానే, ఆయన చూపు నీ మీద పడగానే నీ విశ్వాసం ఆ మీదకి వెళ్ళింది. ఆ విశ్వాసాన్ని ఆయన బలపరిచాడు. అది మర్మం. నువ్వు గొప్పడు కాదు, నీకేదో పెద్ద విశ్వాసం ఉంది కాదు. మనమంతా అల్ప విశ్వాసం, పనికిమాలిన విశ్వాసం అన్నాం. ఆయన గ్రేస్ నిన్ను చూసింది కాబట్టి, ఆయన గ్రేస్ నిన్ను చూసి ఆయన వెంకట చూడగానే ఆ విశ్వాసం బలపడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంత విశ్వాసం ఆవిడకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడిన వాదాని యొక్క నిజ స్వరూపం, అదృశ్యమై ఉన్న రుజువై ఉన్నది. ప్రైజ్ గాడ్. చాలమ్మా, 6 కూడా చదవండి. విశ్వాసం లేకుండా. ప్రైజ్ గాడ్. చిత్రములు అదృశ్యమైన వాడిని ఎలా చూస్తావు? వాడు డైరెక్ట్గా వస్తాడు. కొంత గలిబిలి చేశాడు మధ్యాహ్నం ఈ విశ్వాసం గురించి చెబుతుంటే. వాడనేది ఏంటంటే, ఏంది పరిచర్య అన్నిసార్లు ఓపెన్ చేస్తున్నా? ఎవరు బాప్తీసాలు కూడా నువ్వు ఇచ్చేస్తున్నావు? బాప్తీసాలు పన్నూరులో లెక్క తక్కువ అవుతుంది. నా వాళ్ళు అందరూ ఏరి. నేను మన రాత్రి లెగ్గట్టుకుంటే ఒక 5-6 కనపడతలా అని వచ్చాడు. ప్రైజ్ గాడ్. వాడికి ఏముంటుంది? అసూయ ఉంటుంది. ఇది ఎంత చెప్పినా కూడా ఆ స్థాయిలోకి వెళ్ళి నిలబడినప్పుడు అవన్నీ అర్థమవుతుంది. పిల్లల కొరకు మీరు ఎంత శ్రమ పడుతున్నారు, మారు మనసు పొందాలి, రక్షణ పడాలి. ఎప్పుడు శరీరం పడిపోతుందో తెలియదు మీకు. మానవులకి అతి సన్నిహితముగా చాలా దగ్గరగా ఉండేది, శ్వాసకి నిశ్వాసకి మధ్యలో ఉండిద్ది మరణము. పీల్చిన గాలి లోనకి వెళ్ళిపోతే లేరురా అంటారు. వాడు లోనికి వెళ్ళిన గాలి బయటికి రాకపోతే లేటురా అంటారు. అంతేనా? మరణం ఎక్కడ ఉంది? ఊపిరికి ఊపిరికి మధ్యలో ఉంది. అంత సన్నిహితంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, మన విశ్వాసము ఈమెది ఎంత గొప్పదో చూడండి. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే, మీకు ఆ విశ్వాసంతో ప్రార్థన చేయండి. మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించాలి. విశ్వాసం, అల్ప విశ్వాసం వద్దు. నా భర్త ఎడిట్స్లో ఉన్నాడు, లోకంలో ఎడిట్స్లో.
వీటన్నిటి నుంచి నా ప్రభువారు నా భర్తను రక్షిస్తాడు. ఈమె చెంగు తాగితేనే ఏమైంది? 12 సంవత్సరాల నుంచి ఆయన వెంపడే చుట్టూరు తిరిగి అన్నాడు, ఎవరు నన్ను తాగిందన్నాడు. అప్పుడు ఆమె భయపడి వణికి అని ఉంటాడు అక్కడ. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు చెబుతా, దేవుని సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు ఆ గుమ్మం ముందే ఒక్క నిమిషము ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని కదా, నీ పరిశుద్ధాలయంలోకి వస్తున్నానయ్యా, నన్ను కరుణించమనే ఆ మనసు కలిగి అడుగుపెట్టు, కార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లోకి వచ్చినట్టు వస్తేనా? ఎవరిది ఇల్లు ఇది? దేవాతి దేవునిది, దేవుని గృహం అది. ఇప్పుడు ఏమేమైంది? పాపాత్పురాలు. మనం పరిశుద్ధులమా, పవిత్రులమా? నో. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? వణికింది. ఆయన సమ్ముఖం ముందుకు వచ్చి వణికింది. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఆలయంలో ఉన్నాడు. మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, అయ్యా నీ సన్నిధిలో కాలెడుతున్నాను ప్రభువా, నేను అపవిత్రుడిని, నాయన పరిశుద్ధుడను కానయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపను నా మీద కుమ్మరించని అడుగుపెట్టు. ఎలా పడితే అలా రావద్దు. ఎప్పుడు చెప్తాను మీకు, బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి రావాలి. ప్రైజ్ గాడ్. ఆయన సమ్మకు ముందుకు వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్. ఈమె వణికింది. వణికి ఎందుకు వణికింది? మళ్ళీ తమాయించుకుంది, సాగిలి పడింది. ఏం పడింది? సాగిలి పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రభువారు ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఎవరు నన్ను తాకిందని అడిగాడు. ఆయనకి తెలియదా? ఆమె ఏం చేసింది? తన సంగతంతా ప్రభు గారికి చెప్పింది. నీ గురించి ప్రభు గారికి చెప్పావా? కంప్లీట్గా, అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి, ఇదిగో ఇలాంటి వాడిని, ఇలాంటి పరిస్థితి, నా పరిస్థితులు ఇవి, నా వ్యక్తిగతం ఇది ప్రభువా. ఈమెం చేసింది? తన గురించి ఏం చేసింది? కంప్లీట్గా చెప్పింది యేసు ప్రభు వారికి. నువ్వు చెప్పావా నీ గురించి? వచ్చే కాడికి ప్రభువా నన్ను రక్షించు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఉండు, ఇస్తాడు. ముందు నువ్వేంటి? ఆయనకి తెలియదు నువ్వేంటో. నీ నోటి గురించి నువ్వు చెప్పు. ఆమె చెప్పింది, వణుకుతూ చెప్పింది, భయభక్తులు కలిగి చెప్పింది. ఈ రెండు చూశాడు ప్రభువారు. నీ యథార్థతను చూశాడు. నువ్వు ఎంత ట్రాన్స్పరెన్స్గా ప్రభు దగ్గర మాట్లాడావో చెప్పావు. దేవునికి మహిమ కలుగును. యథార్థంగా దేవునికి చెప్పాలి. ప్రైజ్ గాడ్. ఈ రెండు చూసిన తర్వాత ప్రభు గారు అన్నాడు, నా కుమార్తె అన్నాడు. ప్రైజ్ గాడ్. ఇంకేం కావాలి? ఈజ్ మై డాక్టర్. నువ్వు నా బిడ్డవే. ఇంకా దానికి మించిన అనుభవం ఏమైనా ఉందా? ఆ అనుభవంలోకి వచ్చావా? నా బిడ్డ సమాధానం కలిగి వెళ్ళమన్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపస్త్రామంలో ఉన్న నువ్వు దేవుని సముఖమందుకు వచ్చి ఈ ప్రభువారు ఒక చివరి మాట చెప్తాను. ప్రభువారు ఆమె ప్రభువారి దగ్గరికి వెళ్ళింది, కానీ ఇప్పుడు ప్రభువారే నీ దగ్గరికి వచ్చాడు. ఆయన గ్రేస్ అది. నీ దగ్గరికి ఇచ్చిన ప్రభువారిని నీ దగ్గరికి వచ్చాడండి. ప్రభువారు అర్థం ఏంటి? వాక్యం, ఆయన ఊపిరి. యోహాను సువార్త 1:1 ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడయ్యుండు. ఈ వాక్యం నీ దగ్గరికి వస్తుంటే ఎవరు వచ్చినట్టు నీ దగ్గరికి? ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. నువ్వు చేయవలసింది ఒక్కటే, ప్రభువా నేను పాపిని, ఆయన పాదాలు పట్టుకో.
నీ యొక్క యథార్థ స్థితి మొత్తము చెప్పు ఆయనకి. చక్కగా చెప్పు, పోసగుచ్చినట్టు చెప్పు. ఈ లోకంలో ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. ఎవరు నిన్ను ఆదరించరు. దానికి తోడు నిన్న ఇంకా గుచ్చుతారు. నిన్న ఇంకెక్కువ నిన్ను వాళ్ళు అవమానపరుస్తారు. ఇంకా నీకు భయాన్ని కలిగిస్తారు. నో, నీ యథార్థత మొత్తం ప్రభు వారికి చెప్పు. విశ్వాసముతో ఉండు. అయ్యా, నీ వాక్యమే మనం ఎప్పుడు కనుగొని కాక. దేవుని బిడ్డ ఒక మాట నువ్వు చేయవలసింది, దేవుని ప్రేమ చూపించు. వారి కొరకు ఇంకా ప్రార్థన చేయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ప్రభువు. వారి కొరకు ప్రార్థన చేయి.